మాస్ సినిమాలను డిఫరెంట్‌గా తెరకెక్కించడంలో డైరెక్టర్ హరి స్పెషలిస్ట్. నాన్ స్టాప్ యాక్షన్‌తో కథనాన్ని పరుగులు పెట్టిస్తాడు. అందుకే 'సింగం'తో పాటు దానికి కొనసాగింపుగా వచ్చిన చిత్రాలన్నీ తెలుగులోనూ మంచి విజయం సాధించాయి. 'రత్నం' కూడా అదే తరహాలో తెరకెక్కించాడు. కావలసినంత యాక్షన్‌తో కథనాన్ని పరుగులు పెట్టించాడు. కానీ కథలో మాత్రం కొత్తదనం మిస్ అయింది. యాక్షన్ సీన్స్‌తో పాటు ప్రతి సన్నివేశం రొటీన్‌గానే అనిపిస్తుంది. హీరో, హీరోయిన్ల పాత్రల మధ్య ఉన్న సంబంధాన్ని మాత్రం కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. కానీ అది ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది. 1994లో ఆంధ్ర తమిళనాడు సరిహద్దులో జరిగే బస్తు దోపిడీ సీన్‌తో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కథంతా చిత్తూరు మార్కెట్ చుట్టూ తిరుగుతుంది. రత్నం చైల్డ్ ఎపిసోడ్ తర్వాత కథ వెంటనే 2024లోకి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి అసలు కథ ప్రారంభమవుతుంది. హీరో, హీరోయిన్‌ని చూసి ఎక్కడో చూసినట్లుగా భావించడం, ఆమెను ఫాలో అవుతూ లింగం గ్యాంగ్ నుంచి కాపాడడం, ఇలా ప్రతి సన్నివేశం రొటీన్‌గానే అనిపిస్తుంది. మధ్య మధ్య యోగిబాబు వేసే కామెడీ పంచులు మినహా ఫస్ట్ హాఫ్ అంతా రొటీన్‌గానే సాగుతుంది. హీరోయిన్ విషయంలో దర్శకుడు ఇచ్చిన ట్విస్ట్ కన్విన్సింగ్‌గా అనిపించదు. దీంతో సెకండ్ హాఫ్ అంతా మరింత